48. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు మరొక కాన్సెప్ట్ నేర్చుకుందామా. నెక్స్ట్ కాన్సెప్ట్ కేంద్రీయ స్థానపు కొలతల్లో రెండవ కాన్సెప్ట్ వచ్చేసి మధ్యగతము. సో పేరులోనే మీకు కనిపిస్తుందిగా మధ్యగతం అనేది ఏందో ఒక్కసారి చూడండి, ఒక్కసారి గమనించండి. మధ్యగతం అనగా ఇచ్చినటువంటి రాశులను, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి, 3, 7, 6, 1, 4. ఇప్పుడు ఎన్ని రాశులు ఇవ్వడం జరిగింది? 5 రాశులు ఇవ్వడం జరిగింది. మరి దీనిలో మధ్యగతం ఎంత? 6 అనవచ్చునా? అనరాదు. ఎందుకు? ఆ రాశులు అనేవి ఒక క్రమంలో లేవు. ముందుగా 3 ఉంది, 7 పెరిగింది, 6 తగ్గింది, 1 ఇంకా తగ్గింది, మళ్ళీ 4 పెరిగింది. సో అలా ఉండరాదు. మళ్ళీ ఎలా ఉండాలి? ఆ ఇచ్చినటువంటి రాశులను ఒక క్రమ పద్ధతిలో, అంటే ఆరోహణ క్రమము లేదా అవరోహణ క్రమంలో రాయవలను. సో ఆరోహణ క్రమంలో రాద్దాం. చిన్న సంఖ్య ఏది? 1. నెక్స్ట్ సంఖ్య 3, 4, 6, 7. ఇప్పుడు ఆరోహణ క్రమంలో ఉన్నాయి కదా. ఇప్పుడు ఎన్ని రాశులు ఉన్నాయి? 5 రాశులు ఉన్నాయి. మరి 5 అనేది సరి సంఖ్యనా బేసి సంఖ్య చెప్పండి? బేసి సంఖ్య కదా. బేసి సంఖ్య ఉన్నప్పుడు ఒకటే మధ్య విలువ ఉంటుంది. మధ్య విలువ చూడండి, ఇప్పుడు ఎన్ని మధ్య విలువలు ఉన్నాయి మనకు? 1, 7 ఒక చివరి వరుస, దాని తర్వాతది 3, 6. ఇప్పుడు మధ్య విలువ ఏముంది? 4. సో 4 అనే దాన్ని ఏమంటాం? మధ్యగతం అని అంటాము. చూడండి, ఇచ్చిన రాశులను ఆరోహణ క్రమంలో అమర్చిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి రాశిని ఏమంటాము? మధ్యగతము అంటాము. మరి బేసి సంఖ్య సార్లు ఉన్నట్టయితేనేమో ఒకటే మధ్య విలువ ఉంటుంది, అదే మధ్యగతం అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మరొక లెక్క చూడండి ఒక్కసారి. 1, 2, 4, 7, 8, 9. ఇప్పుడు ఎన్ని రాశులు ఉన్నాయి? 6 రాశులు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కూడా ఆరోహణ క్రమంలో ఉంది కదా. సో ఆరోహణ క్రమంలో ఉంది కదా, ఉన్నది. మరి ఆరోహణ క్రమంలో ఉన్నప్పుడు మరి ఒక్కసారి గమనించండి, ఎన్ని రాశులు ఉన్నాయి మధ్య విలువలు? 2 విలువలు ఉన్నాయి మధ్యగా. చూడండి, 1, 9 ఒక చివరి వరుస, నెక్స్ట్ 2, 8. మిగిలినటువంటి 2 కూడా ఏమవుతాయి? మధ్య విలువలు అవుతాయి. మరి 2 మధ్య విలువలు ఉన్నప్పుడు మధ్యగతం ఏది చెప్పాలి? మధ్యగతము అనగా 2 మధ్య విలువలు ఉన్నప్పుడు ఆ రెండింటి యొక్క సరాసరినే మధ్యగతము అంటాము. అనగా 4 + 7/2 11/2 = 5.5 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? అంటే రాశులు అనేటివి ఆరోహణ క్రమంలో అమర్చిన తర్వాత బేసి సంఖ్య ఉన్నట్టయితేనేమో ఒకటే మధ్య విలువ ఉంటుంది, అదే మధ్యగతం అవుతుంది. ఒకవేళ సరి సంఖ్య రాశులు ఉన్నట్టయితే మరి 2 మధ్య విలువలు ఉంటాయి, వాటి యొక్క సరాసరిని ఏమంటాం? మధ్యగతము అంటాం. చూడండి, దత్తాంశంలోని రాశులను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసినప్పుడు మధ్యమ రాశిలోనే మధ్యగతము అంటాం. డెఫినేషన్: ఈ దత్తాంశమును మధ్యగతం ఏం చేస్తుంది? 2 సమాన భాగాలు విభజిస్తుంది. ఒకవేళ రాశుల సంఖ్య n అనేది బేసి సంఖ్య అయితే ఈ ప్లేస్లో n + n/2 రాశినే మధ్యగతము అంటాము. అలా కాకుండా సరి సంఖ్య అయినట్టయితే మధ్యగతం ఏమవుతుందంటే n/2 అంటే హాఫ్, దాని నెక్స్ట్ నెంబర్, ఈ రెండింటి యొక్క సరాసరి ఏమవుతుంది? మధ్యగతము అవుతుంది. ఓకేనా? ఆవర్గీకృత దత్తాంశం ఇచ్చినప్పుడు ఈ విధంగా చేస్తాము. మరొక్కసారి కొన్ని లెక్కలు చూద్దామా. మొదటి లెక్క చూడండి, ఇచ్చినటువంటి రాశులు 3, 7, 4.2, 2, 1.5, 12, 9, 10. మనం ఏం చెప్పుకున్నాం? ముందుగా ఏం చేయాలి? ఆరోహణ క్రమంలో రాసుకోవాలి. ఆరోహణ క్రమంలో రాసుకున్నప్పుడు 1.5 చిన్నది, 12 పెద్దది. రాశుల సంఖ్య ఎంత ఉంది? 8 ఉన్నాయి. మరి 8 రాశులు ఉన్నప్పుడు సరి సంఖ్య కాబట్టి మనం ఇదివరకు ఏం చెప్పుకున్నాం? ఫార్ములా 4వ రాశి 8/2, దాని తర్వాత ఉన్నటువంటిది 5. సో 4, 5వ రాశుల సరాసరి. ఇప్పుడు గమనించండి, కౌంట్ చేయండి. 1, 2, 3, 4. ఇది 4వది, ఇది 5వది. ఇటు నుంచి చూడండి, 1, 2, 3, 4. ఇది 4th అవుతుంది, 5th అవుతుంది. అంటే ఎటువైపు నుంచి చూసినా కూడా 4వ రాశి 5వ రాశుల సరాసరిని ఏమంటాం? మధ్యగతము అంటాం. సో మధ్యగతం = 4.2 + 7/2 11/2/2 = 5.6 అవుతుంది. ఓకే చిల్డ్రన్స్? 5.6 అనేది మధ్యగతము అవుతుంది. మరి ఒక్కసారి మరొక ప్రాబ్లం చూద్దామా. మొదటి 7 సంయుక్త సంఖ్యల మధ్యగతం కనుగొనము.
మరి ఇటువంటి ప్రాబ్లం మన పుస్తకంలో ఉండదు, కానీ ఎగ్జామ్లో 9th క్లాస్లో కావచ్చు లేదా 10th క్లాస్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎలా చూడండి, 7 సంయుక్త సంఖ్యలు, మొదటి 7. ముందుగా సంయుక్త సంఖ్య అనగానేమిటి? ఏదైనా ఒక సంఖ్యకు రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నట్టయితే దాన్ని సంయుక్త సంఖ్య అంటాం. మరి మొదటి సంయుక్త సంఖ్యలు రాద్దామా? 4, చెప్పండి మీరు, 6 తర్వాత 8, 9, 10, 12, 14. 7 సంయుక్త సంఖ్యలు వచ్చాయా? వచ్చినాయి కదా. ఇప్పుడు n రాసుల సంఖ్య ఎంత? 7. 7 సరి సంఖ్యనా బేసి సంఖ్యనా? బేసి సంఖ్య. మరి బేసి సంఖ్య అనుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? ఒకటే మధ్య విలువ ఉంటుంది. ఏది ఉంటుంది మధ్య విలువ? n+1/2 అంటే 7 + 1 8. 8/2 అంటే 4వ రాశి. అంతేనా? కరెక్టేనా? చూడండి, మధ్యగతము = 4వ రాశి. మరి 4వ రాశి చూడండి ఏది? 9. సో మధ్యగతం = 9 అవుతుంది. ఓకేనా? మధ్యగతం = 9. ముందుగా సంయుక్త సంఖ్యలు రాసుకున్నాం, ఆరోహణ క్రమంలో రాసుకున్నాం. సంఖ్య 7 కాబట్టి బేసి సంఖ్య. బేసి సంఖ్యకు 1 కలిపితే 8/2 అంటే 4వ రాశి మధ్యగతము అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది మరో క్వశ్చన్ చూడండి. భిన్న రూపంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి? మరి 2/3, 4/5, 1/2, 3/4, 6/5. ఈ విధంగా భిన్న రూపంలో ఉన్నప్పుడు మనం ఇక్కడ కూడా ఎన్ని రాసులు ఉన్నాయి గమనించండి. 5 రాసులు ఉన్నాయి. 5 రాసులు ఉన్నాయి కాబట్టి మధ్యలో 1/2 అని చెప్పి ఆన్సర్ చెప్పకూడదు. మళ్ళీ ఏం చేయాలి? ముందుగా ఫస్ట్ కండిషన్ ఆరోహణ క్రమంలో రాద్దాం. మరి ఆరోహణ క్రమంలో రాయాలంటే ముందుగా ఏది చిన్నది ఏది పెద్దదో గమనించాలి. చెప్పండి, ఇప్పుడు ఏది చిన్నది, దీనిలో ఏది పెద్దది చెప్పగలుగుతున్నారా? అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే హారాలు వేరువేరుగా ఉన్నాయి. హారాలు సమానంగా ఉన్నట్టయితే లవాలను పోల్చడం ద్వారా చెప్పొచ్చు. హారాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ముందుగా వాటిని ఏం చేయాలి? సజాతి భిన్నాలుగా మార్చుకోవాలి, ఒక పద్ధతి. లేదంటే వాటిని దశాంశ బిందువులుగా మార్చుకున్నట్టయితే ఒక రకంగా చేయొచ్చు. నేను 2/3ని ఏం చేయొచ్చు? దశాంశ భాగాలుగా మార్చినట్టయితే 0.6 వస్తుంది. అయితే ఇక్కడ మీరు దాన్ని పూర్తిగా దశాంశంగా మార్చాల్సిన అవసరం లేదు. పూర్ణాంక భాగం లోపల ఒక అంకె, దశాంశ భాగంలో ఒక అంకె వచ్చేటట్టు రాసుకుంటే సరిపోతుంది. 2/3 అంటే 0.6. ఓకే, 2/3 = 0.66 వస్తుంది. డెసిమల్ పాయింట్లో ఒక డిజిట్ రాసుకోండి. నెక్స్ట్ ఇది 4/5. 4/5 అంటే ఏమవుతుంది? 0 కంటే మనకి క్రమభిన్నం కాబట్టి 1 కంటే తక్కువగా ఉంటుంది. 0 పాయింట్ రాస్తే 5/40. 1/2 అంటే మనకు తెలుసు 0.5. నెక్స్ట్ 3/4 అంటే తెలుసు 0.7. 7 కంటే ఎక్కువగా వస్తుంది, మనకు ఒక దశాంశ భాగంలో ఒక పాయింట్ సరిపోతుంది. 6/5. సో ఇది 1 కంటే ఎక్కువగా వస్తుంది కాబట్టి 1.2. ఒకవేళ మీకు ఎక్కడన్నా 0.7, 0.7 సేమ్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రం ఏం చేస్తారు? రెండవ అంకెను కూడా తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏది చిన్నది? 0.5 అంటే 1/2. నెక్స్ట్ ఇది 0.6 అంటే 2/3. 0.7 3/4. నెక్స్ట్ ఇది 4/5. చివరిది 6/5. మరి ఇప్పుడు ఎన్ని రాసులు ఉన్నాయి ఇక్కడ? 5 రాసులు ఉన్నాయి కాబట్టి 5 + 1 ఎంత? 6. 6లో సగం ఎంత? 3. సో మధ్యగతం = ఏమవుతుంది? 3వ రాశి. మధ్యగతము = 3వ రాశి. 3వ రాశి ఏముంది చెప్పండి? 3/4. సో 3/4 అనేది మధ్యగతము అవుతుంది. 3/4 మధ్యగతము అవుతుంది. ఓకేనా? మరొకసారి గమనించండి స్క్రీన్ మీద. ఇక్కడ రాస్తున్నా చూడండి, రఫ్ వర్క్. ఓకే, సో ఈ విధంగా రఫ్ వర్క్ చేసుకున్నాం. ఆరోహణ క్రమంలో రాస్తున్నాం. చూడండి, ఆరోహణ క్రమంలో రాస్తే వచ్చింది 1/2, 2/3, 3/4, 4/5, 6/5. ఓకే, రాసుల సంఖ్య 5 కాబట్టి బేస్ సంఖ్య. సో ఫార్ములా మధ్యగతం = n+1/2వ రాశి. అంటే n+1/2 అంటే ఏమవుతుంది? 3వ రాశి. 3వ రాశి ఏమవుతుంది చూడండి? 3/4. సో మధ్యగతం = 3/4 అవుతుంది. ఈ విధంగా ఇచ్చినటువంటి దత్తాంశంను భిన్న రూపంలో ఇచ్చినప్పుడు కూడా మనం సాల్వ్ చేయడం
జరుగుతుంది. ఓకే, మధ్యగతం ఈక్వల్ టు 3/4 అవుతుంది. నెక్స్ట్ మరో ప్రాబ్లం చూద్దామా. చూడండి, 6వ క్రమంలో ఉన్నటువంటి రాసులు మధ్యగతం 12 అయినట్టయితే ఎక్స్ విలువ కనుగొనండి. కింద ఒక లెక్క ఇచ్చిండు, 6వ క్రమంలో ఉన్నది అని చెప్తున్నాడు, మధ్యగతం ఇచ్చిండు, ఎక్స్ విలువ తెలుసుకోవాలి. ఇప్పుడు 6వ క్రమంలో అంటే తక్కువ నుంచి ఎక్కువగా ఉంది. ఓకే, x/5, x/4, x/3, x/2, x అంటే మనకి ఎన్ని రాసులు ఇచ్చిండు? 5. 6వ క్రమంలో ఉన్నాయి కాబట్టి మనం మళ్ళీ మార్చాల్సినటువంటి అవసరం లేదు. x/4, x/3, నెక్స్ట్ది x/2, చివరిది x. ఇప్పుడు ఎన్ని రాసులు ఉన్నాయి ఇక్కడ? 5. 5 రాసులు ఉన్నప్పుడు మధ్యలో 5 అనేది సరి సంఖ్యనా బేసి సంఖ్యనా? బేసి సంఖ్య. బేసి సంఖ్య ఉన్నప్పుడు మధ్య విలువలు ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం? ఒకటే మధ్య విలువ ఉంటుంది. ఏది? మూడవది. అంతే కదా, 5 + 1 అంటే 6, 6/2 అంటే 3. సో మధ్యగతం ఈక్వల్ టు 3వ రాశి. ఫార్ములా రాద్దాం. మధ్యగతము ఈక్వల్ టు 3వ రాశి. 3వ రాశి ఏది? x/3. x/3 అనేది 3వ రాశి. 3వ రాశి మధ్యగతం ఎంత ఉంది? 12 ఉంది. 12 ఈక్వల్ టు x/3. 12 ఈక్వల్ టు x/3 అయితే 3 భాగిస్తుంది. ఎడమవైపు వస్తే కుడివైపు వస్తే ఎడమవైపు వస్తే గుణిస్తుంది. సో x ఈక్వల్ టు 12 3 36. 12 36. ఓకేనా స్టూడెంట్స్? ఈ విధంగా ఇచ్చినటువంటి దత్తాంశంకు మనం మధ్యగతం ఇచ్చి ఎక్స్ విలువ అడిగినప్పుడు కూడా తెలుసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ లెక్క చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మధ్యగతం ఒకవేళ అవర్గీకృత పౌనపున్య విభజనం ఇచ్చినప్పుడు ఏ విధంగా తెలుసుకోవచ్చు? అవర్గీకృత పౌనపున్య విభజనం ఇంతకుముందు ఇచ్చిందేమో ముడి దత్తాంశం ఇచ్చినప్పుడు, దీన్ని పట్టిక రూపంలో ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ కూడా మనం 3వ కాలం తీసుకుంటాం. 3వ కాలం ఏం తీసుకుంటామంటే సంచిత పౌనపున్యం. మరి ఇక్కడ ఏ సంచిత పౌనపున్యమో తెలుసా మీకు? ఆరోహణ సంచిత పౌనపున్యం. మరి ఆరోహణ సంచిత పౌనపున్యం అంటే ఏందో తెలుసా? ఒక దత్తాంశంలోని ఒక తరగతి యొక్క పౌనపున్యము దాని ముందు తరగతుల యొక్క పౌనపున్యముల మొత్తమునే సంచిత పౌనపున్యం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూడండి ఒక్కసారి, నాకు 3వ తరగతి యొక్క సంచిత పౌనపున్యం తెలుసుకోవాలనుకుంటున్నా. ఎలా తెలుసుకోవాలి? 3వ తరగతి అన్నప్పుడు ఆ తరగతి యొక్క పౌనపున్యము దాని ముందు తరగతుల యొక్క పౌనపున్యాలు మొత్తానికి కూడాలి. అంటే 30 + 18 48 52. ఓకేనా? ఒకవేళ చివరి తరగతి అనుకోండి, ఆ తరగతుల యొక్క ముందు అన్నీ కూడాలి. 13 28 48 78 13 28 48 78 88 96 100. ఓకే, సో 100 అవుతుంది చివరి తరగతి యొక్క సంచిత పౌనపున్యం. ఈ విధంగా కూడవలసి ఉంటుంది. నెక్స్ట్ది ఇప్పుడు ఈ విధంగా చేయవలసి ఉంటుంది. మరి అలా ప్రతిసారి చేయలేం కదా, దాని కొరకు ఈజీగా ఏం చేయొచ్చు అంటే మొదటి తరగతి యొక్క పౌనపున్యం 4 రాసుకుంటాం. ఇప్పుడు 2వ తరగతి యొక్క సంచిత పౌనపున్యం అన్నప్పుడు 4 + 18. 4 + 18 ఎంత? 22. 3వ తరగతి అన్నప్పుడు ఏం చేయాలి? ఎలాగో 2వ తరగతి వరకు కూడినాం కదా, 22 వచ్చింది కదా, 22కి 30 కలుపుతాం. సో ఇలా కూడతాం 52. ఈ 52కి 22 కలుపుతాం, 20 కలుపుతాం 72. 72కి 15 కలుపుతాం 87. 87కు 8 కలుపుతాం 95. 95కి 5 కలుపుతాం 100. ఎంత వచ్చింది ఇప్పుడు? పౌనపున్యముల మొత్తం n = 100. ఈ రెండు కూడా ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. గమనించండి, చివరి తరగతి యొక్క సంచిత పౌనపున్యము పౌనపున్యముల మొత్తం కూడా సమానంగా ఉంటాయి. సో ఇప్పుడు n = 100 వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే తరగతి యొక్క మధ్యగత తరగతిని గుర్తించాలి. మధ్యగత తరగతిని గుర్తించాలి. దీని కొరకు ఏం చేయాలంటే పౌనపున్యముల మొత్తంను ఆఫ్ చేయాలి. n/2. n/2 అంటే 100/2 ఏమవుతుంది? 50 అవుతుంది. ఇక్కడ కూడా n అనేది సరి సంఖ్య కాబట్టి 50వ రాశి, దాని తర్వాత ఉన్నటువంటి రాశి n/2 అండ్ n/2 + 1 51. సో 50వ రాశి మరి 51వ రాశుల ఏ తరగతిలో ఉంటుందో గమనించాలి. మరి ఒక్కసారి గమనించండి, 50 51 ఈ రెండు రాశులు కూడా ఏ తరగతిలో ఉన్నాయి? మన లెక్కలో ఏ తరగతిలో ఉన్నాయి? ఈ తరగతిలో ఉన్నాయి. చూడండి ఒక్కసారి ఇక్కడ గీస్తున్నా, ఈ రెండు కూడా ఇదే తరగతిలో ఉన్నాయి. ఎలా చెప్తున్నాం ఈ తరగతిలో ఉన్నాయని? మనం 2వ తరగతి వరకు ఎంతమంది ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగుల సంఖ్య మొదటి తరగతిలో 4 ఉన్నారు.
రెండో దాంట్లో ఎంత ఉన్నారు 18 అంటే 22 అవుతున్నారు. 22 తర్వాత 23, 24, 25 వీళ్ళందరూ కూడా ఒక రూల్ నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్తే నెంబర్ ప్రకారం ఇచ్చుకుంటూ పోతే దీంట్లో 30 వరకు ఉన్నారు. అంటే మొత్తం టోటల్ ఎంత ఉంది అవుతారు 52 వరకు ఇన్ని ఉంటారు. మనకు కావాల్సింది ఎంత 50 and 51th పర్సన్. 50 and 51 ఇద్దరు కూడా ఎక్కడ ఉన్నారు ఈ తరగతిలో ఉన్నారు కాబట్టి సో ఆ తరగతిని ఏమంటాం మధ్యగత తరగతి అంటాం. ఈ తరగతి మధ్యగత తరగతి అయితే ఈ తరగతిలో ఉన్నటువంటి రాశిని ఏమంటాం అంటే 8500నే మధ్యగతము అంటాము. 8500 ఈజ్ ద మధ్యగతము అవుతుంది. ఓకేనా, చూడండి ఒక్కసారి ఈ విధంగా తీసుకున్నాం. సంచిత పౌనఃపున్యం రాసుకున్నాం. n = 100 n = 100 అని సరి సంఖ్య కాబట్టి మధ్యగతం ఏమవుతుందంటే 50 and 51 ఈ రెండు కూడా ఏ రాశిలో ఉంటో అది మధ్యగతం అవుతుంది. సో మధ్యగతం = 8500 అవుతుంది. ఓకేనా, మనం 10వ తరగతిలోనే ఏం చేస్తామంటే వర్గీకృత దత్తాంశంకు మధ్యగతాన్ని కూడా తెలుసుకోవడం అనేది నేర్చుకుంటాం 10వ తరగతి నందు. ఓకేనా స్టూడెంట్స్, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీతో పాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ ప్రెస్ చేసినట్టయితే మున్ముందు పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ కూడా అప్డేట్స్ అంతా కూడా మీకు వస్తుంది. థ్యాంక్ యూ.